Hello guys, welcome back to the channel. This is Rohit. So in this video we are going to discuss about how to frame sentences by using the helping verb do and does. సో ఈ డూ అండ్ డస్ హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసుకొని మనం సెంటెన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అండ్ ఏ పర్టికులర్ సెనరీలో ఫ్రేమ్ చేస్తామని కూడా చూద్దాం. ఓకే, సో ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ 7 సబ్జెక్ట్స్. ఐ, నేను, వి, మేము, యు, మీరు, దే, వారు, హీ, అతను, షీ, ఆమె, ఇట్, అది. సో ఈ 7 ప్రొనౌన్స్ని మనం యూస్ చేసుకొని సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో ఇదంతా సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్ అయినా అనొచ్చు, ప్రొనౌన్ అయినా అనొచ్చు. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ డూ అండ్ డస్. సో ఈ డూ అనేది ఐ, వి, యు, దే. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐ, వి, యు, దే. సో ఈ 4 సబ్జెక్ట్స్కి మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్. సో ఈ 3 సబ్జెక్ట్స్కి మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. సో వర్బ్ ఫామ్ V1. సో ఇగోండి V1 వర్బ్స్ అని awake, arise, come, choose, draw, break, drink, drive, go, and do, eat. సో అప్ టు సో నెచ్యూ. సో ఇవన్నీ V1 వర్బ్స్. ఓకే, సో ఈ V1 వర్బ్స్ అని యూస్ చేసుకొని మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డూ అండ్ డస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ ఏ పర్టికులర్ సినరియోలో యూజ్ చేస్తాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్. సో ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ అనేది నువ్వు చేయబోతున్నావు అన్న సినరియోలో నువ్వు ఈ డూ అండ్ డస్ యూజ్ చేస్తావు. అండ్ నెక్స్ట్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే ఏముంటాయి? లైక్ రన్నింగ్, జాగింగ్ అండ్ కంటెంట్ క్రియేటింగ్. ఆర్ ఏదైనా ఒక స్కిల్ అనేది నువ్వు డైలీ గెయిన్ చేసుకున్నావు, అది ఒక హ్యాబిట్. ఆర్ ఎంపసైజెస్ ఆర్ కన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లైక్ ఏ కాఫీ, సో అప్పుడు నువ్వు సెండ్ ఎలా ఫ్రేమ్ చేస్తావు? ఐ డూ లైక్ కాఫీ. ఆర్ ఎల్స్ అదే క్వశ్చన్ ట్యాగ్ అయితే డూ యూ లైక్ కాఫీ. సో లైక్ దట్ అది ఒక కన్ఫర్మేషన్ కింద కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫామ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేద్దాం. ఐ డూ మై ఎక్సర్సైజెస్ ఎవ్రీ మార్నింగ్. సో ఇక్కడ ఎక్సర్సైజెస్ ఇది ఒక హ్యాబిట్. ఐ అనేది సబ్జెక్ట్ అండ్ డూ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. మై ఎక్సర్సైజెస్ సో వర్బ్ ఫామ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ ఈస్ ద ఆబ్జెక్ట్. అండ్ నెగిటివ్ సెంటెన్స్ చూసుకుంటే ఐ డోంట్. ఐ డోంట్. డోంట్ ఈస్ నథింగ్ బట్ డూ ప్లస్ నాట్. ఐ డోంట్ డూ మై ఎక్సర్సైజెస్ ఎవ్రీ మార్నింగ్. సో నేను డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయను. డూ ఐ డూ మై ఎక్సర్సైజెస్ ఎవ్రీ మార్నింగ్. సో నేను ఏమైనా నా ఎక్సర్సైజెస్ మార్నింగ్ చేస్తానా. అండ్ నెగిటివ్ సెంటెన్స్ డోంట్ ఐ డూ మై ఎక్సర్సైజెస్ ఎవ్రీ మార్నింగ్. సో నేను అసలు మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయను. ఓకే, అండ్ నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. సో సబ్జెక్ట్ వీ డూ ప్లే చెస్. సో డూ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ ప్లే వర్బ్ ఫామ్ V1. అండ్ నెక్స్ట్ అదే చెస్. సో చెస్ అనేది ఆబ్జెక్ట్. వీ డూ ప్లే చెస్. సో మనం చెస్ ఆడుతాం. అండ్ నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ వీ డు నాట్ ప్లే చెస్ ఆర్ ఎల్స్ వీ డోంట్ ప్లే చెస్. సో మనం చెస్ ఆడం. చెస్ గేమ్ అనేది ఆడం. డూ వీ ప్లే చెస్? మనం ఏమైనా చెస్ ఆడుతామా? ఇది పాజిటివ్ ఇంటర్గేటివ్. సో మీరు పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయగలిగితే సో ఆటోమేటిక్‌గా మనం పాజిటివ్ ఇంటరోగేటివ్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. అదే మనం పాజిటివ్ ఇంటరోగేటివ్ గాని ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకొని దాని తర్వాత మనం సబ్జెక్ట్ అని చూజ్ చేసుకుంటాం. సో దానివల్ల మనం డూ వి ప్లే చెస్ అని సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. అండ్ నెగెటివ్ ఇంటరోగేటివ్ కూడా సేమ్ అంతే. నెగెటివ్ సెంటెన్స్ ఎలా అయితే ఫ్రేమ్ చేస్తామో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. సో అదే నెగెటివ్ ఇంటరోగేటివ్‌లో ఏమవుద్దంటే ప్లే చెస్. సో అసలు మనం చెస్ అనేది ఆడం. అండ్ నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్‌తో మనం చూసుకుందాం. దే డూ కంప్లీట్ దే టాస్క్. వాళ్ళు టాస్క్‌ని కంప్లీట్ చేయగలరు. అండ్ నెగెటివ్ సెంటెన్స్ దే డోంట్ కంప్లీట్ దే టాస్క్. సో వాళ్ళు టాస్క్ అనేది కంప్లీట్ చేయలేరు. అండ్ పాజిటివ్ ఇంటర్గేటివ్ డూ దే కంప్లీట్ దే టాస్క్. సో వాళ్ళ టాస్క్‌ని కంప్లీట్ చేయగలరా? అండ్ నెగెటివ్ ఇంటర్గేటివ్ ఈస్ నథింగ్ బట్ నెగెటివ్ క్వెషన్ టైప్. డోంట్ దే కంప్లీట్ దే టాస్క్. ఓకే, డోంట్ దే కంప్లీట్ దే టాస్క్. సో అండ్ నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్స్ యూ. సో యూతో మనం చూసుకుంటే యూ డూ స్పీక్ ఫ్రెంచ్. సో నువ్వు ఫ్రెంచ్ అనేది మాట్లాడగలవు. అండ్ నెగెటివ్ సెంటెన్స్ యూ డోంట్ స్పీక్ ఫ్రెంచ్. సో నువ్వు ఫ్రెంచ్ మాట్లాడలేవు. అండ్ డూ యూ స్పీక్ ఫ్రెంచ్?
సో, నువ్వేమైనా ఫ్రెంచ్ మాట్లాడగలవా? ఇది పాజిటివ్ ఇంటర్గేటివ్. అండ్ నెగెటివ్ ఇంటర్గేటివ్ చూసుకుంటే, డోంట్ యూ స్పీక్ ఫ్రెంచ్. సో, నువ్వసల ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడలేవు. ఆర్ ఎల్స్ నువ్వు ఫ్రెంచ్ మాట్లాడలేవు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ అనేది హీ. సో, ఆల్రెడీ మనం ఫస్టే చెప్పుకున్నాం. హీ, షీట్‌కి డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే. హీ, షీట్‌కి మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకుంటాం. సో, హీ డస్ ప్లే ది గిటార్. సో, తను గిటార్ ప్లే చేయగలడు. హీ డస్ నాట్ ప్లే ది గిటార్ ఆర్ ఎల్స్ హీ డజంట్ ప్లే ది గిటార్. సో, డస్ నాట్ అయినా తీసుకోవచ్చు లేదా డజంట్ అయినా తీసుకోవచ్చు. ఓకే. రెండూ రైటే. ఏది రాంగ్ అని కాదు. డస్ హీ ప్లే ది గిటార్. సో, తను గిటార్ ప్లే చేయగలడా? సో, ఇక్కడ మీరు పాజిటివ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ప్లేస్‌లో హెల్పింగ్ వర్బ్, అదే పాజిటివ్ ఇంటర్గేటివ్‌లో హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లోకి సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లేస్‌లోకి హెల్పింగ్ వర్బ్ తెస్తాం అంతే. సో, జస్ట్ ఆ 2 ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ నెగెటివ్ సెంటెన్స్. డజంట్ హీ ప్లే ది గిటార్. సో, షీ డస్ హర్ హోంవర్క్ డైలీ. సో, షీ అనే సబ్జెక్ట్‌తో మనం చూసుకుంటే, షీ అనే సబ్జెక్ట్ డస్. సో, డస్ అనేది హెల్పింగ్ వర్బ్. హర్ హోంవర్క్. సో, హర్ హోంవర్క్ ఈస్ ద వర్బ్ ఫార్మ్ V1 డైలీ. సో, డైలీ ఈస్ ద ఆబ్జెక్ట్. సో, తను తన హోంవర్క్ డైలీ చేస్తుంది. అండ్ నెగెటివ్ సెంటెన్స్. షీ డస్ నాట్ డూ హర్ హోంవర్క్ డైలీ. ఆమె తన హోంవర్క్ డైలీ చేయట్లేదు. అండ్ పాజిటివ్ ఇంటర్గేటివ్. డస్ షీ డూ హర్ హోంవర్క్ డైలీ? తను తన హోంవర్క్‌ని డైలీ చేస్తుందా? అండ్ నెగెటివ్ ఇంటర్గేటివ్. డజంట్ షీ డూ హర్ హోంవర్క్ డైలీ? సో, తన హోంవర్క్ అనేది డైలీ తను చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇట్ అనే సబ్జెక్ట్‌తో మనం చూసుకుంటే, ఇట్ డస్ వర్క్ ప్రాపర్‌లీ. సో, అది ప్రాపర్‌గానే వర్క్ అవుతది. అండ్ నెక్స్ట్ నెగెటివ్ సెంటెన్స్. ఇట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్‌లీ. సో, అది ప్రాపర్‌గా వర్క్ చెయ్యలేదు. అండ్ పాజిటివ్ ఇంటర్గేటివ్. డస్ ఇట్ వర్క్ ప్రాపర్‌లీ? అదేమైనా బాగా పనిచేస్తదా? అండ్ నెగెటివ్ ఇంటర్గేటివ్. డజంట్ ఇట్ వర్క్ ప్రాపర్‌లీ? సో, అది బాగా పని చేయదు. ఓకే. ఇక్కడ కంప్లీట్ అని తీసుకున్నాం కదా! సో, ఇది అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే, సో, ఇప్పటివరకు మనం చెప్పుకున్న క్లాస్‌లో డూ అండ్ డస్ అనేది ఏ హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది కూడా చెప్పుకున్నాం. సో, దానికోసం మనం కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మనం చూజ్ చేసుకున్నాం. సో, డాష్ దే ప్లే ఫుట్‌బాల్. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డూ. ఓకే. ఆన్సర్ ఈస్ డూ. హీ డాష్ నాట్ ఈట్ మీట్. సో, హీ డస్ నాట్ ఈట్ మీట్. వై? బికాస్ సో, ఆల్రెడీ మనం ఫస్టే చెప్పుకున్నాం. హ్మ్. యాహ్! ఐ, వి, యూ, దే. సో, ఈ 4 సబ్జెక్ట్స్‌కి మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ హి, షీ, ఇట్. సో, ఏవైతే ఈ 3 రిమైనింగ్ ఉన్నాయో, సో, దానికి మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. సో, దాన్ని బట్టే మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో, వి డాష్ గో టు స్కూల్ ఎవ్రీ డే. సో, వి డూ గో టు స్కూల్ ఎవ్రీ డే. డాష్ షీ వర్క్ హియర్. సో, డస్ షీ వర్క్ హియర్? అండ్ ఐ డాష్ లైక్ ఐస్ క్రీమ్స్. సో, ఇక్కడ ఆన్సర్ అనేది డూ. అండ్ డాష్ యూ నో ది ఆన్సర్. డూ యూ నో ది ఆన్సర్? సో, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ అండ్ డూ అనేది హెల్పింగ్ వర్బ్. సో, ఇక్కడ ఏంటిది పాజిటివ్ సెంటెన్స్. ఐ మీన్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. నాట్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అనేది ఇది. ఐ డూ లైక్ ఐస్ క్రీమ్. సో, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనేది పాజిటివ్ సెంటెన్స్. డూ యూ నో ది ఆన్సర్? సో, ఇది పాజిటివ్ ఇంటరోగేటివ్. షీ డాష్ హెర్ హోంవర్క్. షీ డస్ హెర్ హోంవర్క్. ఓకే. ఇది పాజిటివ్ సెంటెన్స్. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. సో, డూ ప్లస్ నాట్ ఈస్ నథింగ్ బట్ డోంట్. అండ్ నెక్స్ట్ డస్ ఇట్ మేక్ సెన్స్? సో, ఇది కూడా ఒక పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. ఓకే. డస్ ఇట్ మేక్ సెన్స్? ఎందుకంటే ఇట్ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ద టీచర్ డాష్ ఏ గ్రేట్ జాబ్. సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ ఇట్ అనేది మనం ఒక టీచర్‌కి అంటే ఒక పర్సన్‌కి గాని, ఒక ఆబ్జెక్ట్‌కి గాని ఆర్ ఎల్స్ ఒక యానిమల్‌కి గాని మనం ఇట్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సెండ్ అనేది ఫ్రేమ్ చేసేటప్పుడు తీసుకుంటాం. సో, ద టీచర్ డస్ ఏ గ్రేట్ జాబ్. ఓకే. సో, మనం ఇక్కడ ఏవైతే వర్బ్స్ వి1 వర్బ్స్ అని తీసుకున్నామో సో, ఇగోండి. ఆ వి1 వర్బ్స్ అన్ని ఇవే. ఓకే. అండ్ నెక్స్ట్ కొత్తగా కూడా ఒక 2, 3 వర్బ్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో, నో ప్రాబ్లమ్. మీరు కూడా సెంటెన్స్ అనేది సేమ్. ఏదైతే ఇక్కడ మీకు స్ట్రక్చర్ అనేది కనిపిస్తుందో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ వర్బ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్.
సో, ఈ సబ్జెక్ట్‌తో మీరు కూడా సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి. సో, ఎప్పుడైతే మీరు అలా సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారో సో, ఆటోమేటిక్‌గా మీరు కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాక్సిమం మనం ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్స్ సో, అవన్నీ మనం కవర్ చేసాం. సో, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం టెన్సెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, అప్పుడు మీకు ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏదైతే యూసేజ్ చెప్పుకుంటున్నామో, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ యాక్షన్ ఆర్ క్యాన్ అనే హెల్పింగ్ వర్బ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ఎబిలిటీ. సో, ఇలా ఏవైతే మనం చెప్పుకున్నామో, ఈ టెన్సెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇంకా డెప్త్‌గా ఉంటది కాబట్టి, ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, ఛానెల్‌కి గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ గైస్.